పరిశుద్ధాత్మకి పక్షపాతం లేనప్పుడు ఏలూరు నుంచి అడుగుతున్నారు. పరిశుద్ధాత్మకి పక్షపాతం లేనప్పుడు అందరికీ అన్ని వరాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్న అడుగుతున్నారండి. పరిశుద్ధాత్మకు పక్షపాతం లేనప్పుడు అన్ని వరాలు ఇవ్వచ్చు కదా, కొందరికి కొన్ని వరాలు ఎందుకు ఇస్తున్నాడని చెప్పి ప్రజలు అడిగిన ప్రశ్న. ఇక్కడ వాక్యంలో మనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి నా జ్ఞానవాక్యం. ఆత్మను అనుసరి అనే మాట గుర్తుపెట్టుకోండి. మరి ఒకనికి ఆ ఆత్మ వలననే, అక్కడ కూడా మీరు హైలైట్ చేసుకోండి, ఆ ఆత్మ అనేది హైలైట్ చేసుకోండి, విశ్వాసము. మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే, అది కూడా హైలైట్ చేయండి, స్వస్థపరచు వరము. మరి ఒకనికి అద్భుతములు చేయ వరమును, శక్తియు. మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషలకు అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. ఎవరి వల్ల? ఆ ఒక్క ఆత్మ వల్లనే. ఆ ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడే. ఎందుకు ప్రభా అన్ని వరాలు ఒకరికి ఎందుకు ఇవ్వకూడదు? కొంతమంది ఈ మధ్య కొందరు చెప్పే మాట్లాడుకున్నాం, మేము 100 రోజులు ఫాస్టింగ్ ఉన్నాం, నాకు 9 వరాలు దేవుడు ఇచ్చాడు. నేను 40 రోజులు ఉన్నాను, 40 వరాలు అంటే 9 వరాలు ఇచ్చేసాడు. నేను 50 రోజులు ఉన్నాను కాబట్టి 9 వరాలు నాలోనే పనిచేస్తున్నాయి. ఇదంతా బోటకం, డొల్ల మాటలు. బాగా గుర్తుపెట్టుకోండి. వేరే మతాల్లో ఉంటారు కదా వాళ్ళు, నేను ఇన్ని రోజులు తపస్సు చేశాం కాబట్టి ఆ వరం వచ్చింది, ఈ వరం వచ్చింది. మీరు తపస్సు చేయలేదు కాబట్టి మీకు రాలేదు. మేము తపస్సు ఎక్కువ చేసాం, ఎక్కువ వరాలు ఇచ్చాడు. అది కాదు. ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల మీరు దేవునికి దగ్గర అవుతారు, మీరు సరిచేయబడతారు. మీ ఆత్మ, మనసు, శరీరము దేవుని యొక్క వాక్యంలో, ప్రార్థనలో దేవునితో సహవాసం కలిగి ఉండడానికి. వరాల కోసం ఉపవాసాలు ఉంటే వస్తుందంటే చాలామంది ఉపవాసాలు ఉండి వరాలు తెచ్చేసుకుంటారు. అలా కాదు. నాకు తెలిసిన తమ్ముడు ఒక అతను 21 రోజు వట్టి నీళ్లతోనే ఉన్నాడు. మరొక తమ్ముడు 7 రోజులు వట్టి నీళ్లతోనే ఉన్నాడు. మరో తమ్ముడు అయితే 5 రోజులు ఏమీ తీసుకోకుండా, నీళ్లు కానీ ఆహారం కానీ తీసుకోకుండా ఉన్నాడు. కొందరు 40 రోజులు ఉన్నారు, ఒక్కొక్క పూట తిని. మా తండ్రి గారు 40 రోజులు ఆహారమే తీసుకోకుండా, అసలు టీ కానీ కాఫీ కానీ ఏమీ తీసుకోకుండా 40 దినాలు అనుకున్నారు. ఒక రూమ్లోకి వెళ్ళారు, అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, వాటర్ మాత్రం తాగుతుంటారు. అలా కొన్నాళ్ళు పోయిన తర్వాత వాటర్ కూడా ఎక్కువ తాగాలనిపించలేదు, ఎందుకంటే బలహీనమైపోయింది బాడీ అంతా కూడా. సో మళ్ళీ తిరిగి కోలుకోవడానికి 14 రోజులు పట్టింది. ఏంటి 40 రోజులు ఫాస్టింగ్ ముగించుకొని ప్రజలందరూ ముందుకు వచ్చి మాట్లాడి సాక్ష్యం చెప్పడానికి వాటికి 14 రోజులు టైం తీసుకుంది. ఈ మధ్య 50 రోజులు ఉన్నామంటున్నారు, 100 రోజులు ఉన్నామంటున్నారు, మళ్ళీ బయటకు వచ్చి బాగానే మాట్లాడుతున్నారు. అంటే అది దేవుని విషయం కాదు పిల్లలు. మానవ దేహము బలహీనమైనప్పుడు మళ్ళీ తిరిగి కోలుకోవడానికి కొంత టైం పడుతుంది. మరి మోషే గారు పర్వతం మీద ఉన్నారు కదా, సియోను పర్వతం మీద. అంటే దేవుడు తీసుకెళ్ళాడు మోషేని సియోను పర్వతం మీదకి. ఈ పాత నిబంధనలో ఉన్న పంచ గ్రంథాలు అంటే 5 ఆదికాండము నుండి నిర్గమాకాండము, ఆదికాండము, నిర్గమాకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం అని 5 కాండాలు రాయించడానికి, అంతేకాకుండా దేవుడు మానవులకు ధర్మశాస్త్రం ఇవ్వడానికి అనేక విషయాలు మాట్లాడుతూ ఆయన మహిమలో ఉంచాడు ఆయన్ని. సో అది సూపర్ న్యాచురల్ అని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు భౌతికంగా ఉన్నవాళ్ళు ఫాస్టింగ్ ఉంటే నాకు 9 వరాలు వస్తాయి, అలా కాదు. అలా అంటే తపస్సు చేసి తెచ్చుకున్నట్టుగా అవుతుంది. నో. మరి దేవుడు ఎందుకని ఆ వరాలు అట్లా ఇస్తున్నాడు పరిశుద్ధాత్ముడు అంటే, ఇప్పుడు సంఘం కట్టబడాలి, పరిచర్య జరగాలి. ఓకే, మీ నాన్నగారికి 100 ఎకరాల పొలం ఉంది. మనందరికి ఉదాహరణ, మనందరి నాన్నగారు అంటే మన తండ్రి గారికి 100 ఎకరాల పొలం ఉంది. నాకో పని ఇచ్చాడు, మీకో పని ఇచ్చాడు, మీకు ట్రాక్టర్ ఇచ్చాడు. ఎందుకు? ఇంటి చుట్టూ తిప్పుకోవడానికి, ఫ్రెండ్స్ ముందు ఫోజు కొట్టడానికా? చెప్పండి. ఎందుకు ఇస్తాడు ట్రాక్టర్? పొలం దున్నడానికి. 100 ఎకరాల పొలం ఉంది కాబట్టి నాకు కొన్ని ఎద్దుల్ని నాగళ్ళు ఇచ్చాడు, మీకేమో ట్రాక్టర్ ఇచ్చాడు. నేను ఎద్దులతో పొలం దున్నుతుంటే మీరు ట్రాక్టర్తో ఊరు తిరుగుతున్నారు అనుకోండి, మీ నాన్న అడుగుతాడా? అడగడా? ఇచ్చిన పని ఏంటి, నువ్వు ఎక్కడ తిప్పుతున్నావు, ట్రాక్టర్ ఎక్కడ ఉండాలి అంటాడు, పొలంలో. మరి పొలం పని చేయకుండా ఊర్లో ఎందుకు తిరుగుతున్నావు అంటే ఆ ట్రాక్టర్ అక్కడ నుండి తీసేయబడుతుంది. ఇంకో మాటలు చెప్పాలంటే తండ్రి ఒకరికి నాగలి, ఎద్దులు, ఒకరికి ట్రాక్టర్, మరొకరికి పొలం పని, మరొకరికి పొలుగు ఇచ్చి నీళ్లు పట్టే విధంగా, మరి కొందరు కలుపు తీసే విధంగా, కొందరు చెట్టు కింద కాపలా ఉండేలాగా, మరికొందరు పిట్టలు పక్షులు వచ్చి వాటి మీద వాలకుండా రకరకాల వస్తువులు ఇచ్చాడు అనుకుందాం. ఈ పరికరాలన్నిటితో పొలం పని చేయడానికా, లేకపోతే మన కార్యక్రమాలు ఏమైనా చేసుకోవడానికా?
పొలమంతా కూడా బాగా పండాలి, పంటంతా ఇంటికి రావాలని చెప్పి ఇచ్చాడు. అలాగే ఒక్కడికే ట్రాక్టరు, నాగలు, ఎద్దులు అన్నీ ఇచ్చాడు అనుకోండి, వాడు చేయగలడా? చేయలేక మధ్యలో సతికిలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరితో పని అవ్వాలి. కనుక 5 వేళ్ళు ఒకే సైజులో లేవు, ఒక్కొక్క వేలుకి ఒక్కొక్క బలం ఉంది. ఈ చిన్న వేలుకి ఒక బలం, తక్కువ బలం ఉంటే బొట్టిన వేలుకు అద్భుతమైన బలం ఉంది. ఈ అన్ని 4 వేళ్ళకి సహాయం చేయగలిగేటువంటి బలం దీనిలో ఉంది. ఇందులో ఏదైనా వేలు ఒకటి పోతే ఎంతో కొంత పని చేయొచ్చు, కానీ ఇది పోతే మాత్రం పని చేయడం కష్టం అయిపోద్ది. అలాగే ప్రతి వ్యక్తిని దేవుడు ఒక విశ్వాసిగా రక్షణలోకి వచ్చినప్పుడే కొన్ని వరాలు మీలో పెడుతున్నాడు. ఆ వరాలు సంఘానికి ఉపయోగపడతాయి, దేవుని ప్రజలకు ఉపయోగపడతాయి, దేవరాజ్యం కట్టడానికి ఉపయోగపడతాయి. అవి మీలో ఉన్నాయి, దేవుడు మీలో పెట్టాడు. ఇప్పుడు ఉదయకాలం కొన్ని వేల మందిగా కూడి ప్రార్థన చేస్తున్నారు. ఒక్కొక్కరు ప్రార్థన వింటుంటే ఎలా అనిపిస్తుంది మీకు? చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నారు, పరిశుద్ధాత్మ నడిపింపు వారిలో ఉంది కాబట్టి వాళ్ళు ప్రార్థన చేయగలుగుతున్నారు. మరికొందరు చక్కని సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు, మరికొందరు సువార్త చెప్పగలుగుతున్నారు. సో ఈ విధంగా పలుమార్లు అనేక విషయాలు భూమి మీద దేవుడు తన సంఘాన్ని స్థాపించడానికి ఇస్తున్నాడు. సో 9 వరాలు అల్టిమేట్గా ఎందుకు ఇచ్చావు దేవా అంటే ఎగ్జాక్ట్గా సంఘం కట్టబడడానికి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఆత్మల రక్షణ కొరకు, మరి అనేక ఆత్మలు దేవుని తీసుకొని రావడానికి ఇచ్చాడు, కానీ మన సొంత కార్యక్రమాల కోసం ఇవ్వలేదు. అందుకే మీరు గమనించారా, ఎలీషా ద్వారా 200 ఆత్మ పొందిన ఎలీషా అద్భుతాలు చేశాడు, చనిపోయిన వారిని కూడా తిరిగి లేపాడు. కానీ ఆయనకు రోగం ఉన్నప్పుడు స్వస్థపరచుకోలేకపోయాడు. మీకు తెలుసా? ఆయనకు అనారోగ్యంతో మంచం పట్టి ఉంటే అందరినీ బాగు చేసిన వ్యక్తి తన దగ్గర ఉన్న వరంతో తనను బాగు చేసుకోలేకపోయాడు. ఏమంటారు దీన్ని అంటే, చేయువాడు కార్యసిద్ధి జరిగించేవాడు దేవుడే. కాబట్టి మనుషులు మేమంతా కూడా సేవకులు మాత్రమే, ఆయన పొలంలో పనివారం, ఆయన ఇంట్లో పనివారం. కాబట్టి మనల్ని వాడుకుంటున్న దేవునికి మహిమ చెల్లును గాక. ఆయన పక్షపాతం లేకుండా ఎవరి ద్వారా ఏ పని జరుగుతుందో ఇస్తాడు. ఒకవేళ ఒక వరం పొంది నమ్మకంగా దాన్ని వాడుతూ దాని ద్వారా దేవుని రాజ్యం స్థాపిస్తూ ఉన్నట్లయితే మరొక వరం కూడా యాడ్ చేస్తాడు దేవుడు. ఆ వ్యక్తి అపేక్షించాలి. అందుకే 1 కొరింథీ 14:1-2 వచనాల్లో వరాల కొరకు అపేక్షించమంటాడు. ప్రేమ కలిగి ఉన్నటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా ప్రవచన వరం అపేక్షించుడి. అంటే ఆత్మ సంబంధమైన వరాలను మనం అపేక్షించాలి, అడగాలి, దేవుని దగ్గర పొందుకోవాలి. ఒక వరం బాగా వాడుకున్నప్పుడు మరొక వరం కూడా యాడ్ చేసి మంచిగా వాడు. కానీ 9 వరాలు మాత్రం ఒకడికి ఇవ్వడు. ఇస్తే గర్వాంతుడై లూసిఫర్లా తయారవుతారు, వాళ్ళు పడిపోతారు కూడా వాళ్ళ ఆత్మీయ జీవితం. ఇంతవరకు ప్రపంచంలో 9 వరాల చేత వాడబడిన వ్యక్తి ఎవరో ఒకసారి మీరు ఆలోచన చేయండి. చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు చెప్పేవారు, బ్రదర్ డీజీఎస్ దినకర్ గారికి 9 వరాలు ఉన్నాయండి అని. వారిని నేను పర్సనల్గా కలిసినప్పుడు వారు చెప్పింది, మాతో ఉన్నటువంటి యవన సేవకులందరితో కూడా మాట్లాడింది ఆ రోజుల్లో ఆయన బ్రతికున్నప్పుడు, నైనా వరాలు, అద్భుతమైన వరాలు ఉన్నాయి, మీరు అడగండి, దేవుని దగ్గర పొందుకోండి, దేవుడు అందరికీ ఇస్తాడు పరిశుద్ధాత్ముడు. అయితే ఒక వరం ఖచ్చితంగా అడగండి అన్నాడు. ఏంటి ఆ వరం అని చెప్పి అడిగితే, అద్భుతములు చేయవరం, గిఫ్ట్ ఆఫ్ వర్కింగ్ మిరకల్స్ అన్నారు. గిఫ్ట్ ఆఫ్ వర్కింగ్ మిరకల్స్ మరి మీలో లేదా అని అడిగితే, నాకు గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ ఉంది కానీ గిఫ్ట్ ఆఫ్ వర్కింగ్ మిరకల్స్ కోసం నేను అడుగుతున్నాను దేవుణ్ణి. అది కావాలి మన భారతదేశంలో. చాలామంది ఆ మిరకల్స్ చూడాలనుకుంటున్నారు, అన్ని జనులు కదా. ఆ మిరకల్స్ కంటి ముందే జరిగితే ఎంతోమంది విశ్వసించే అవకాశం ఉంటుంది. ఆ గిఫ్ట్ ఆఫ్ వర్కింగ్ మిరకల్స్ కోసం దేవుడిని అడగండి అని చెప్పిన. అంటే ఆయన హృదయంలో ఎప్పుడుండో ఒక వాంఛ ఉందట. ఏంటా వాంఛ అంటే గిఫ్ట్ ఆఫ్ వర్కింగ్ మిరకల్స్ జరగాలని. ఏమిటా గిఫ్ట్ ఆఫ్ వర్కింగ్ మిరకల్స్ అంటే, కాలు లేనివాడు వస్తే ఆజ్ఞాపించినట్టే కాలు తయారవ్వాలి అక్కడికక్కడే. కన్నుగుడ్డు లేని వ్యక్తి వస్తే కన్ను చూపు బాగవడం కాదు, కన్నుగుడ్డు లేనటువంటి వాడు కన్నుగుడ్డు తయారవ్వాలి. మరి ఊచ చేయగలవాడు ఎండిపోయిన చేయబోతుంటే ఇలా పక్షపాతంతో పూర్తిగా పడిపోయిన చేతులతో వస్తే ఆజ్ఞాపించిన వెంటనే ప్రభునామలో అతని చేతులు కాళ్ళు ఫ్రీ అయిపోయి పూర్తిగా లేచి గంతులు వేయాలి. ఏదో కొద్దిగా జరిగింది, అది జరిగిందంటే అవన్నీ హీలింగ్స్ అంటాం. వాటిని హీలింగ్స్ కింద తీసుకోవాలి. స్వస్థతలు అవి, ప్రభు చేసిన స్వస్థతలు. అద్భుతములు చేయ వరం కోసం కూడా ప్రార్థన చేయండి. అయితే దేవుడు ఆ వరాలను ఎందుకు ఇవ్వడు? కొన్నిసార్లు ఇవ్వచ్చు కదా, అందరిని మార్చేస్తాం కదా. చనిపోయిన వాడిని లేపే వరం ఇస్తే ఎంత బాగుంటుంది, అవునా? మానవ హృదయాలు ఎలాంటివో మీకు తెలుసా? హృదయాలు ఎరిగిన దేవుడు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. యేసు ప్రభు వారే స్వయంగా లాజర్ అనే వ్యక్తి చనిపోయినప్పుడు తిరిగి లేపాడు కదా. తిరిగి లేపినప్పుడు మరి ఆ ఊరోళ్ళంతా నమ్మారా ప్రభుని? నమ్మలా. ఎందుకు నమ్మలేదు? ఆయన వాళ్ళు ఏమన్నారంటే, అక్కడ ఆ మత పిచ్చోళ్ళు అందరూ కలిసి, అరే ఈయన్ని ఇలా వదిలేసామంటే చనిపోయిన వాళ్ళు లేపుతున్నాడు కాబట్టి జనమంతా ఈయన నమ్మేసుకుంటారు, అందరూ ఈయన మతంలో చేరిపోతారు, అందరూ ఈయన మార్గంలోకి వచ్చేస్తారు.
అప్పుడు మనం యూదా మతం ఏమైపోతుంది అని ఒకరితో ఒకడు రహస్యంగా మాట్లాడుకుని చెవుల్లో మత పెద్దలందరూ రాళ్ళు తీసుకుని కొట్టి చంపేయండి అన్నారట మత నాయకులు. ఇతను బ్రతికి ఉంటే మన మన మతం బతకదు, మనం బతకలేం, కాబట్టి అర్జెంటుగా ఇతను చంపేయండి అని అంటే వాళ్ళంతా రాళ్ళు పట్టుకుని వచ్చారు. ఎవరిని కొట్టడానికి? యేసుప్రభుని కొట్టడానికి. ఎందుకు? చనిపోయిన వాడిని లేపినందుకు. ఈ రోజుల్లో ఇప్పుడు ఎన్నో మతాల మధ్యలో మనం ఉంటున్నాం. మీరు అద్భుతమైన చనిపోయిన వాడిని తిరిగి లేపడం ప్రారంభిస్తే అందరూ జీసస్ నమ్మేసుకుంటారు. ఇది తెలిసిన వెంటనే మిగిలిన మతాలన్నీ ఏం చేస్తాయి? అర్జెంటుగా వ్యక్తిని ముగించండి, ఇతను ఉన్నాడా, మన మతాలు ఖాళీ అవుతాయి కాబట్టి అర్జెంటుగా ఇతను ఉండడానికి వీల్లేదు, ఇక్కడ చచ్చిన వాడిని తిరిగి లేపుతున్నాడు, అర్జెంట్ తీసేవాడు అంటే మన ప్రాణాలు పోకుండా దేవుడు మనకు ఆ వరాలు ఇవ్వట్లేదా? సువార్త చెప్పండి నాయన, ఆత్మలు రక్షించండి. ఆల్రెడీ వాక్యం ఇవ్వబడింది. ఈ ఇవ్వబడిన వాక్యం ద్వారా నమ్మినవాడు రక్షణలోకి వస్తాడు, ఏర్పరచబడినవాడు. నమ్మనివాడు పోతాడు. కాబట్టి రక్షించబడాలనుకున్న వాళ్ళందరూ కూడా దేవుని వాక్యాన్ని అందుకొని రక్షణలోకి రావాలని. దేవుని బిడ్డలారా, దేవుని నమ్మడానికంటే గొప్ప ఏదో పవర్ ఉంటే నాకు కనబడితే నమ్ముతారంటాడే, కనబడితే నమ్మేదేం లేదు. కనబడకుండా ఉన్నా కూడా నమ్మితేనే నమ్మకం. కనబడేదాన్ని నమ్మనక్కర్లేదు. ఇప్పుడు నా చేతిలో మగ్గు ఉందని ఎంతమంది నమ్ముతారు? ఈ కప్పు ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? చేయి చూపించండి. చూపించండి. చూస్తున్నారు కదా, చేయి చూపించారు. ఏంటి మగ్గని కనబడట్లేదా మీకు? దీన్ని నమ్మాల్సిన అవసరం ఉందా? కనిపించాక నమ్మాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా పక్కన దేవదూత ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు మీరు చేతులు ఎత్తట్లే సరిగా. ఆగండి. దేవత ఉందని మీకు కనిపించిందా? కనబట్లేదే. మరి నా పక్కన దేవదూత ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? యెహోవా యందు భయభక్తి గలవారి చుట్టూ దూత ఉండి కావలి ఉండి అన్నాడు కదా. నా పక్కన దూత ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? చూస్తున్నారని అడిగల, నేను నమ్ముచున్నాను అడిగా. ఓకే, మరి కప్పు ఉందని ఎంతమంది చూస్తున్నారు? మీరంతా చూస్తున్నారు. కాబట్టి దీనికి నమ్మకం అవసరం. మరి దేనికి నమ్మకం అంటే కనబడనిది. నా పక్కన దేవదూత లేకపోయినా దూత ఉంది అని నేను నమ్మగలగాలి. దేవుడు కనబడకపోయినా అప్పుడు నమ్మకం కావాలి, దేవుడు ఉన్నాడు అని. కనబడేదానికి నమ్మకం ఏంటి? నా వెనక బుక్స్ ఉన్నాయని ఎంతమంది నమ్ముతున్నారు? ఏం డౌట్ ఉందా? బుక్ ఏమైనా తీయమంటారా? కనిపిస్తున్నాయి కదా. సరే, ఈ బుక్స్ కనిపిస్తున్నాయి. కనిపించే వాటికి నమ్మకం అవసరమా? ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి నాన్న నువ్వు ఉన్నావని నమ్ముతున్నానంటే రోగల బండి తెచ్చి నడ్డీని కొడతాడు. ఎరా నేను పోయాను అనుకుంటున్నావని. అమ్మా నువ్వు ఉన్నావని నమ్ముచున్నాను అన్నకల్లా భార్య దగ్గరికి వెళ్ళి భార్య నువ్వు ఉన్నావని నమ్ముచున్నాను అన్నదంటే చీపురు గడ్డ తీసుకొస్తుంది. దేవుని బిడ్డలారా, ఉన్నారు వాళ్ళు, పోలేదు. అయితే లేని దానికే నమ్మకం కావాలి. కనబడని దానికి, నువ్వు ఏదైతే చూడలేవో దానికి నమ్మకం కావాలి. అందుకే దేవుడు కనబట్టలేదా? ఆయన ఉన్నాడని నమ్ము. ఎందుకంటే అన్ని భాషల్లో దేవుడు అనే పదం ఉంది. పరలోకం కనబట్టలేదా? అన్ని భాషల్లో పరలోకం అనే పదం ఉంది, నమ్మాల్సిందే. నరకం కనబట్టలా, కానీ అన్ని భాషల్లో నరకం అనే పదం ఉంది, కాబట్టి నమ్మాలి. నీలో ఆత్మ ఉంది, ఆత్మ కనబట్టలా, కాబట్టి నీకు నమ్మకం కావాలి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారండి. తర్వాత ప్రశ్న సహోదరులు తేజ గారి ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. నేటి దినాల్లో సరైన సంఘాన్ని ఎలా గుర్తించాలని ప్రశ్న అడుగుతున్నారండి. ప్రశ్న మరొకసారి పాస్టర్ గారండి. నేటి దినాల్లో సరైన సంఘం అని ఎలా గుర్తించాలి? సరైన సంఘం అన్నప్పుడు అపోస్తల బోధ అని చెప్పి అంటాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో ఫస్ట్ టైం చర్చ్ స్టార్ట్ అయింది. మొట్టమొదటిగా సంఘం ప్రారంభించబడింది అక్కడే. కనుక అపోస్తల కార్యాలు 28 అధ్యాయాలు ఉంటాయి. 28 సార్లు చదవండి. 28 సార్లు ఎందుకు చదవమంటున్నారంటే అపోస్తల కార్యంలోనే మొట్టమొదటిగా సంఘము దేవుడు స్థాపించిన సంఘం. అది పరిశుద్ధాత్ముడు, దేవుని అపోస్తలులు ప్రభు యొద్ద నుండి మొట్టమొదటిగా విన్న తర్వాత వాళ్ళు ప్రారంభించారు. ఓకే, వాళ్ళ ద్వారా దేవుడు ప్రారంభించారు. స్థాపించబడిన మొదటి సంఘం. ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు ఆ స్టార్టింగ్ గురించి మాట్లాడతారు. ఏమంటే స్టార్టింగ్ ఇలా ఉండేదండి, ఇలా ఉండేవారండి. అందుకే స్టార్టింగ్లో ఎలా ఉండేది? అపోస్తలుడైన పౌలు గారు, పేతురు, యోహాను, యాకోబులు వీళ్ళంతా ఎలా చేశారు? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో వారంతా మారు మనసు పొందిన తర్వాత వీరు అపోస్తలుల బోధ యందును, అంటే బాప్తిసం అయిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడ పొందారు బాప్తిసము అవన్నీ కూడా నేను చెప్తాను. దానికి ముందుగా బాప్తిసం పొంది ప్రభునందున్న వారు ఏం చేయాలి? వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేటి యందును ఎడతెగక ఉండేది. అంటే కంటిన్యూగా ఉండాలి. ఏమిటది? అపోస్తలుల బోధ. తప్పుడు బోధలు చాలా వచ్చాయి, వాటిలోకి వెళ్లకుండా చూసుకోవాలి. తప్పుడు బోధలను ఎలా తెలుస్తుంది? బైబిల్ చదివితే వాళ్ళ బోధ తప్పో కాదో మనకు అర్థమైపోద్ది. అందుకే ఎక్కువగా బైబిల్ వాక్యం చదువుతున్నప్పుడు
వాక్యానుసారమైన బోధలా కాదా అన్నది ఈజీగా కనిపెట్టేయచ్చు. 2 రోజులు 4, 4 రోజులు 8, 3 రోజులు 6, 2 8లు 16 ఎవరో 36 అంటున్నారు. లేదండి, 16. లేదు 36 కరెక్ట్గా దేవుడు నాకు రాత్రి చెప్పాడు. 2 8లు 36 అంట. ఇక నుండి మనమంతా మన సంఘం అంతా 2 8లు 36 అన్నాడు అనుకోండి. అక్కడ లెక్కలు తెలియని వాళ్ళందరూ అవునండి ఆమెన్ ఆమెన్ అనమాట. ఆమెన్ ఎంత 2 8లు 36 దానికి ఎందుకు ఆమెన్ చెప్పావు అంటాడు. ఎవరు? లెక్కలు తెలిసినోడా తెలియనోడా? లెక్కలు తెలిసినవాడు. తెలిసినోడు అంటాడు, ఏం బ్రదర్ ఏం మాట్లాడుతున్నారు, రాత్రి దేవుడు మీతో మాట్లాడడం ఏంటి, 2 8లు 36 ఎందుకు మాట్లాడతాడు? దేవుడు అబద్ధికుడు కాదు. హెబ్రీ పత్రిక 6:18 దేవుడు అబద్ధం ఆడ జాలడని ఉంటే మీరు ఎలా అబద్ధం ఆడుతున్నారండి? ఏమన్నాయా నేను దైవజనుడి, నేను అబద్ధం ఆడుతున్నాను నీకు ఎలా తెలుసు అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఎస్ మా సేవకుడు అబద్ధం ఆడట్లేదు ఆయన అయ్యగారు అని చెప్పి అన్నారు అనుకోండి. 2 8లు 36 అవుతుందా? దర్శనంలో కనబడినా కళ్ళలో కనబడినా దేవతతో చెప్పినా జరగదే. అంటే అతను పొరపాటు పడ్డాడు, ఎక్కడో లెక్కలు తెలియదు, లేక తనకు తను ఊహించుకుంది దేవుని ఆత్మ చెప్పిందని చెప్తున్నాడు. అంటే బైబిల్లో లేని దాన్ని ఊహించు. అప్పుడు ఈజీగా పట్టవచ్చు. ఎలా పట్టగలిగాం అతన్ని తప్పు చెప్తున్నాడని గమనించారా? లెక్కలు తెలిసినాడు పట్టుకోగలిగాడు. ఓకే, ఆ లెక్కలు తెలియనివాడు అమాయకంగా 2 8లు 36 అంటే 36 అంటాడు, 2 8లు 99 అంటే 99 అనేస్తాడు. అన్నిటికీ ఆమె చెప్తాడు, ఎందుకంటే లెక్కలు తెలియదు కాబట్టి. అందుకే బైబిల్ చదవమని చెప్పేది. బైబిల్ చదివిన వ్యక్తికి అవతల సేవకుడు కరెక్ట్ మాట్లాడుతున్నాడు లేదు ఈజీగా అర్థమవుతుంది. అర్థం చేసుకోవడానికి వాక్యం బాగా వినండి, వాక్యం బాగా చదవండి, అపోస్తలుల బోధ యందు ఉండండి, వాక్యానుసారమైన బోధ. దీని గురించి నేను పెద్ద బుక్కే రాశాను. ఆ బుక్ మీరు తీసుకోవచ్చు, మన బుక్ స్టాల్లో ఉంటుంది. అలాగనే మరి ప్రార్థనాపూర్వకంగా మీరు వాక్యాలు వింటున్నప్పుడు మీకు అనేక విషయాలు అర్థమవుతాయి. అపోస్తలుల బోధ అంటే ఏంటో, వారు మారు మనసు గురించి బోధిస్తారు. దేవుని వైపు తిరిగి బాప్తిసం పొందే విషయంలో వారు ఖచ్చితంగా బోధిస్తారు. తర్వాత దేవునితో సహవాసం గురించి మాట్లాడతారు, దేవుని చిత్తం నెరవేర్చడం గురించి మాట్లాడతారు. అనేకులకు సువార్త ప్రకటించడానికి మిమ్మల్ని కూడా తయారు చేస్తారు. మీరు కూడా దేవుని మాటలు పలకాలి. మీరు ప్రార్థన యొక్క ప్రాముఖ్యత నేర్పిస్తారు. ప్రార్థన చాలా అవసరం అంటారు. ఎదిగిన తర్వాత మిమ్మల్ని ఎప్పుడూ వాళ్ళ దగ్గర అలాగే కూర్చోబెట్టకుండా మీరు కూడా ప్రార్థనలోకి రావాలి, సేవలోకి రావాలి, పరిచర్లోకి రావాలి, సంఘంలో ఏదో కార్యక్రమాలు. మీరు కూడా దేవుని బిడ్డలే కాబట్టి 5 వేళల్లో మీరు ఒక వేలై ఉన్నారు, రండి పని చేయండి దేవుని పనులని మీకు కూడా అవకాశాలు కల్పిస్తారు. దేవుని పనిలో ముందుకు సాగుతూ ఉంటాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇంకా మరి వివరాలన్నీ కూడా ఆ బుక్లో తీసుకుని చదువుకోవచ్చు, మీకు అన్ని వివరంగా అర్థమవుతాయి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సుధాకర్ గారు విజయవాడ నుండి ప్రశ్న అడుగుతున్నారండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం యొక్క వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. ఎవడునూ 2 యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకరిని ద్వేషించును, మరొకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షమునుగా నుండి మరొకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరడు అని ఉంది కదా. ఈ యొక్క వచనం యొక్క వివరణ అడుగుతున్నారండి. ఎస్, ఆ వచనం చదువుదాం. చాలా మంచి ప్రాక్టికల్ క్వశ్చన్ ఇది పరిశుద్ధమైన దేవుడు మనతో మాట్లాడిన మాట. చదవండి. ఎవడను 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరడు. మరి మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు. ఉంటే దేవునికైనా దాసులుగా ఉండాలి, లేకపోతే ఈ రోజుల్లో చాలా మంది ధనవంతులు దేవుని ఎదుగు రాలేకపోవడం గల కారణం ఏంటి? వారు ధనమే వారి దేవుడి కింద భావిస్తున్నారు. కొందరికి వారి ఖండబలమే వారి దేవుడు అనుకుంటారు. కొందరు వారి కులాన్నే వారి దేవుడిగా భావిస్తారు. మరికొందరు బైబిల్ చెప్తుంది ఫిలిప్పీ 3:19 వారి కడుపే వారికి దేవుడు అంట. చెప్పండి, ఎవరండి నాకు దేవుడు ఎందుకండి? నాకు కడుపు నిండితే చాలు సార్, నాకు భోజనం పెట్టినోడే నాకు దేవుడు అంటున్నాడు ఒక ఆయన. భోజనం పెడితే ఏమైపోతాడు? ఇప్పుడు అంటే అతని లెక్కలో దేవుడు ఎవరంటే అన్నం పెట్టామంటే దేవుడు అయిపోయినట్టే. కాబట్టి ఎన్ని మార్లు ఎంతమంది పెట్టారో వాళ్ళందరూ దేవుళ్ళే ఆయనకి. దేవుని బిడ్డలారా, దేవుని స్థానం అంత చులకైందా, అంత చులకనైందా? దేవుని స్థానం చాలా గొప్పది కదా. మీ భార్య స్థానం మరో స్త్రీకి ఇస్తే ఊరుకుంటుందా? చీపురు కట్ట రోకలు బండ పట్టుకుని రాదు. మీ భర్త స్థానం మరొక పురుషునికి ఇస్తే ఊరుకుంటాడా? గట్టి చెప్పండి, లేదే. మరి దేవుని స్థానం ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తావా? దేవుని స్థానం
ప్రకృతికి, ఆకాశానికి, నక్షత్రాలకు, సూర్యుడికి, చంద్రుడికి అందరికి ఇచ్చేస్తావా? అంటే దేవుడు అంత చీప్ అయిపోయాడా నీకు? నీ భర్త స్థానాన్ని మరొక పురుషునికి ఇవ్వలేకపోతున్నావు, నీ భార్య స్థానం మరొక స్త్రీకి ఇవ్వలేకపోతున్నావు. అటువంటిప్పుడు దేవుని స్థానం అంత చీప్ అయిందా? ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తావా? నో, గాడ్ ఈస్ ఎ గ్రేట్ గాడ్. వీ షుడ్ వర్షిప్ హిమ్, వీ షుడ్ హానర్ హిమ్. సో ఆ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆ దేవుడిని వెంబడించాలనుకున్నట్లయితే డబ్బుకు దాసులుగా ఉండకండి. అయితే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? డబ్బు సంపాదించొద్దు అనలేదు. బైబిల్లో ప్రభు ఏమన్నాడు? 6 దినాలు కష్టపడు. ఎన్ని దినాలు? 6 దినాలు కష్టపడండి. 7వ దినం ఏం చేయాలంట? విశ్రాంతి తీసుకోండి, ప్రార్థనలో ఉండండి, వాక్యంలో ఉండండి. అంటే 7వ దినం అంటే శనివారం అని పెట్టుకోవద్దు. మనం సోమవారం నుండి లెక్క పెడదాం. సోమవారం నుండి లెక్క పెడితే ఎప్పుడు వచ్చింది 7వ దినం? ఇది చెప్పండి. మేము సోమవారం నుండి లెక్క పెడతాం అనాలి. లెక్క పెడితే ఆదివారం ప్రార్థనలో చర్చికి వెళ్తాం, బైబిల్ చదువుతాం, వాక్యం చదువుతాం. ఎందుకంటే న్యూ టెస్ట్మెంట్లో ప్రభు పాత నిబంధన అంతా నెరవేర్చిన రక్తాన్ని మనకి ఇచ్చారు కాబట్టి ఒక నూతన ప్రారంభం. ఇది నూతన నిబంధన. పాత నిబంధన అంటే శనివారం రోజున. క్రొత్త నిబంధనలో నిబంధనే మారిపోయింది. నిబంధన మారింది, కవనెంట్ మారింది. మరి పాత నిబంధనలో ఉన్నవన్నీ ఆయన నెరవేర్చి ఆ రక్తాన్ని మనకిచ్చి ఆయన విశ్వసించిన మన నీతిమంతులుగా మార్చాడు. ఒక నూతన శకం, క్రీస్తు శకం అనండి. కాబట్టి ఈ క్రీస్తు శకంలో ప్రతి సోమవారం నుండి ఆదివారం వరకు ప్రార్థనలో ఉన్నట్లయితే ఆదివారం రోజున వర్క్ చేసుకుంటారు. 6 దినాలు కష్టపడతారు. యూదులందరూ కష్టపడేవాళ్లే. వ్యాపారస్తులు ఉన్నారు. అమెరికా దేశాన్ని శాసించేటువంటి వ్యాపారస్తులు ఎవరంటే యూదులే. ప్రపంచవ్యాప్తంగా బిజినెస్లో చాలా ఫాస్ట్గా ముందున్న వాళ్ళు ఎవరంటే యూదులే వస్తారు ఎక్కువగా. అఫ్కోర్స్ అందరూ చాలామంది ఉన్నారు, కానీ యూదులు ప్రయారిటీ ఉంది. ఈ జూయిష్ పీపుల్ ఎవరంటే అబ్రహాం సంతానం. వీళ్ళకి తెలివి జ్ఞానం ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చిందే. కాబట్టి వ్యాపారం చేయడం తప్పు అనుకోవద్దు, కానీ మోసం చేయొద్దు. వ్యాపారం పేరుతో మోసాలు చేస్తున్నారు, అది రాంగ్. అది యథార్థం చెప్పండి. మీకు గిట్టే తీసుకోండి, మీకు గిట్టకపోతే వదిలేయండి అని చెప్పండి. మీకు వీలుంటే కొనండి. దీనికన్నా బెస్ట్ రేట్ ఎవరిని ఇస్తే మీరు వెళ్ళి తీసుకోవచ్చు. అలా కాదండి, మీకనే ఇస్తున్నామండి, లాభం లేకుండా ఇస్తున్నామండి, బోణి బేరం అని ఇస్తున్నామండి. పచ్చి అబద్ధం. అబద్ధాలు ఎందుకు చెప్పాలి? నిజమే చెప్పు. సార్ నాకంటే తక్కువ ఎవరు నమ్మితే మీరు వెళ్ళి కొనుక్కోండి. బట్ నేను మీకు టైం ఇస్తున్నాను, 2 hours వెళ్ళి అన్ని షాపులు వెతుక్కోండి. నాది బెటర్ అనిపిస్తే నా దగ్గర రండి, క్వాలిటీ చూడండి, రేట్ చూడండి, కంపేర్ చేసుకోండి. అలాగే మీరు కూడా అతిగా ఆశించకుండా. నాకు తెలిసినటువంటి ఒక చిన్న వ్యాపారి, అతన్ని ఎవరో కొట్టారు, పాపం తలకు గాయం అయిపోయింది, ఒక కన్ను కనిపించదు. చాలా బాధలో ఉండేవాడు. ఆయన కుటుంబాన్ని నడుపుకోలేకపోయేవాడు. ఆయన బరువులు మోసుకునేటువంటి వ్యక్తి. అనాథ అయిపోయాడు. కుటుంబాన్ని నడిపించలేని పరిస్థితి. ఏం చేయాలి? వారికి ఒక ఆలోచన చెప్పాలి. పాస్టర్ గారు, మేమేం పని చేసుకోలేకపోతున్నాం, నా బిడ్డలను చూసుకోవడం భార్యకి సరిపోతుంది, ఇంటింటా పని చేయడం కూడా ఆమెకు అంత రాదు. మరి నేను కష్టపడేవాడిని, నాకు గాయం తగిలింది, కొందరు కొట్టారు, మరి నా గాయంతో నేను పడిపోయాను, నేను ఇప్పుడు ఇంటిని నడుపుకోలేని పరిస్థితి, ఏం చేయాలని ప్రార్థన చేసినప్పుడు, ప్రభు వీళ్ళకి చిన్న ఐడియా తండ్రి అని ప్రార్థన చేశా. షణ్కి ఒక ఐడియా నాకు ఆలోచన తట్టింది. ఓడండి, మీరు ఏం చేయగలరో చెప్పండి అన్న. ఏం చేయలేమన్నా. మీరు చేయగలిగింది ఏదో చెప్పండి అంటే, మా భార్య టీ బాగా చేస్తుందండి అన్నాడు. ఓకే, టీ షాప్ పెట్టి 4 ఫ్లాస్కులు కొనిచ్చాను. ప్రార్థన చేసుకుంటూ వాళ్ళు ప్రారంభించారు. అది ఇప్పుడు ఎంత బాగా జరుగుతుందంటే అది పెద్ద హోటల్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. చిన్నగా స్టార్ట్ చేసింది, అలా అలా పెరిగి. దేవుని బిడ్డలారా, ఒక ఆలోచన. ఇప్పుడు ఆయన నడవలేడు, కన్ను కనిపించట్లా, కుటుంబాన్ని పోషించుకోలేడు. కాబట్టి ఒక చిన్న మార్గం చూపించగానే దానిలో జాగ్రత్తగా నేను చెప్పాను, ఇతరులు ఎంత అమ్ముతున్నారో నువ్వు కూడా అంతకండి, మరి వాళ్ళు అంతే కదండి, నేను కూడా అంతే అని. అలా అమ్మొద్దు, తగ్గించమ్ము. నీ లాభం పోగొట్టుకోవద్దు. అదే టైంలో ఇతరులాగా దురాశపరుడుగా ఉండొద్దు. బెటర్ ప్రైస్ ఇచ్చి మంచి క్వాలిటీ ఇవ్వడానికి ప్రయత్నించేయి. ఎప్పటికైనా ప్రజలు రుచి చూసిన తర్వాత నీది క్వాలిటీ అని తెలుసుకుంటారు, నీది బెటర్ ప్రైస్ అని కూడా తెలుసుకుంటారు. ఒకేసారి మొత్తం నాకే రావాలని అనుకున్నామంటే ఉన్నది మొత్తం దుకాణం క్లోజ్ చేసి ఇంట్లో కూర్చోవాలి. కాబట్టి లాభం తగ్గించుకో, ప్రాఫిట్ తగ్గించుకో, మంచి క్వాలిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేయమన్నాం. అలా చేశాడు ఆయన. ఆ వీధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ టిఫిన్ లేక దగ్గర చేసేవారు, టీకి ఈయన దగ్గరికి వచ్చేవాళ్ళు. ఏంటంటే యేసుబాబుని నమ్ముకున్న ఆయన టీ బాగా చేస్తాడండి అంటున్నారు. దేవునికి ఏసైకి కూడా మహిమ తీసుకొచ్చారు. మిగిలిన షాపులు వాళ్ళందరూ కూడా, ఏమండి మా దగ్గర టిఫిన్ చేసి టీ ఎక్కడ తాగుతున్నారు, అది న్యాయమేనా అంటే, న్యాయమా అన్యాయమా, మాకు నచ్చిన దగ్గర
ఆయన దగ్గర ఏముండదు, టిఫిన్ ఉండదు. కానీ ఏముంటుంది కాబట్టి ఇక్కడ టిఫిన్లు చేసేవాళ్ళు టీకి ఎక్కడికి వెళ్ళేవాళ్ళు, యేసు బాబు దగ్గరికి, యేసు బాబు టీ అంటది. సో దేవునికి మహిమపరచండి. అయితే ఇక్కడ ఆదివారం ప్రార్థనకు వచ్చేసేవాడు, కుటుంబంతో పాటు ప్రార్థనలో ఉండేవాడు. అందరూ కలిసి ప్రార్థన, బైబిల్, కంజరాన్ని తీసుకొని వచ్చి పాటలు పాడుతూ ప్రార్థనలో ఉండేవారు. సో నేను ఏం చెప్తున్నానంటే, దేవుని బిడ్డలుగా మనం సంపాదించడం తప్పని చెప్పలే. 6 దినాలు కష్టపడమన్నాడు కదా, అది వ్యాపారంలోనో ఉద్యోగంలోనో ఏదో విధంగా కష్టపడి పనిచేయి. మీ కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేయండి. ఏం చేయాలి? మన కష్టార్జితాన్ని ఆశీర్వదించుము దేవా అని ప్రార్థించండి. తప్పక దేవుడు ప్రార్థనకు ఆశ్రయిస్తాడు. రెండవది, ధనాన్ని దేవుడిగా భావించొద్దు. ధనము సమస్తమైన కీడుకు మూల కారణం. 1 తిమోతి 6:10 ధనము, మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్ అన్నాడు. లవ్ ఆఫ్ మనీ అన్నాడు. లవ్ ఆఫ్ మనీ ఎందుకనగా ధనాపేక్ష అంటే ధనాన్ని ప్రేమించడం, ధనాన్ని ప్రేమించడం, దేవుని కంటే ఎక్కువగా భావించడం సమస్తమైన కీడులకు మూలము. ఈరోజు అన్యాయాలు, అక్రమాలు, మరి ఎన్నో హత్యలు జరుగుతున్నాయంటే ధనం చుట్టే, డబ్బు చుట్టే జరుగుతుంది ఈ ప్రపంచం. కాబట్టి మనకు దేవుడు ముఖ్యం, తర్వాతే ధనం. అలాంటి ఎవరి ముందు? దేవుడు. కొందరు దానిని ఆశించి, అంటే దేవుడిని కూడా విడిచిపెట్టి ధనమే కావాలని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారు, ప్రార్థనలో నుండి దూరం అయిపోయారు. కొంతమంది బిజినెస్ అని స్టార్ట్ చేసి ప్రార్థన మానివేసిన వాళ్ళు ఉన్నారు, చర్చికి రావడం మానివేసిన వాళ్ళు ఉన్నారు. అది వాక్య విరుద్ధం. నానా బాధలతో తమను తామే పొడుచుకుని, ఇందులో ఒకడు ఇస్కరియోతు యూదా యేసయ్యనే విడిచిపెట్టి డబ్బు వెంట వెళ్ళాడు. ఏమైనా బాగుపడ్డా? డబ్బు వచ్చిందా లేదా? డబ్బు వచ్చింది కానీ ఏం పోయింది? మనశ్శాంతి పోయింది, సమాధానం పోయింది, చనిపోయాడు, చంపుకున్నాడు. అటువంటి పరిస్థితి రావద్దు. దేవుణ్ణి ముందు పెట్టుకోండి. కష్టపడుతున్నాను ప్రభా దీవించండి. వ్యాపారం స్టార్ట్ చేస్తాను ప్రభా, తెలివితేటలు, జ్ఞానం ఇవ్వండి. ముందుకు గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు అండి. మరొక ప్రశ్న, సిస్టర్ జ్యోతి గారు నెల్లూరు నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు అని ప్రశ్న అడుగుతున్నారండి. యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, హెబ్రీ పత్రిక 1:1 హెబ్రీ పత్రిక 1:1-2 చదువుదాం. పూర్వకాలం తన ప్రవక్తలతో నోట ప్రభు మాట్లాడాడు. పూర్వకాలం మందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, అంటే ప్రవక్తల ద్వారా అనేక విధాలుగా, నానా సమయాలలో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. 2వ వచనం, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడింది. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించారు. ఆయన ద్వారా ప్రవచనములను నిర్మించాను, ప్రపంచములను నిర్మించాను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. 3వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలోనూ శుద్ధీకరణము తానే చేసి దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకంలో అని చెప్పి పూర్తిగా వచనాలన్నీ ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఇది మనకి వివరిస్తున్నాడు ప్రభు. అయితే ఈ ప్రభు యొక్క మాటలన్నీ కూడా బైబిల్లో రాయబడ్డాయి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. ఒకసారి బైబిల్ చూపించండి. ఎక్సలెంట్. మనందరి దగ్గర పరిశుద్ధ గ్రంథం, ద హోలీ వర్డ్ ఆఫ్ గాడ్, స్క్రిప్చర్స్, వీటి ద్వారా మనం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ దేవుడు మాట్లాడిన మాటలే. ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతికి రావడం వలననే దేవుడు తన దూతల ద్వారా మన ఎద్దుకు వచ్చి మాట్లాడలా. ఒకవేళ రోజు దేవుడు దూతల ద్వారా వచ్చి మాట్లాడుతున్నాడు అనుకోండి, రోజు దర్శనాల ద్వారా, కళ్ళ ద్వారా నేరుగా వచ్చాయి. అబ్రహాంతో మాట్లాడినట్టు, మోషేతో మాట్లాడిన ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు అనుకోండి, బైబిల్ ఎవరినో చదువుతామా? చదువు. ఉదయం లేచినట్టే, ప్రభా ఈరోజు ఏం కూర చేయమంటావు అని అడుగుతాం. ప్రభా ఏంటి ఇంకా నా అప్పులు తీర్చలేదు, ఒకసారి రా మా ఇంటికి, మా అప్పులోడు నన్ను రోజు వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు, మా ఇంటి వాళ్ళతో ఒకసారి మాట్లాడు. అందుకే దేవుని వాక్యము అనేది దేవుడై ఉన్నాడు. వాక్యము దేవుడై ఉన్నాడు.
ఈరోజు ఎంతో మంది ప్రపంచంలో ఆత్మహత్యలకు వెళ్తున్న వారు కూడా ఆ వాక్యం చదివి నేను ఆత్మహత్య విరమించుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి రక్షణ పొందానండి. నాకు చర్చ్ గాని క్రైస్తవులు గాని ఎవరు తెలియదు, ఉన్నారని ఒక మతం ఉందని తెలుసు, కానీ ఈ దేవుడు ఇలా మాట్లాడతాడని గదిలో మాట్లాడే దేవుడు నాకు తెలియదు. హోటల్లోకి వెళ్ళి మనసంతా వికారంగా ఉంటే అది 5 స్టార్ హోటల్, అది ఏమిటి ఇలా ఇంత దుఃఖము, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ జీవితం అనుకుంటూ నిరుత్సాహంతో చనిపోవాలనుకున్నాడు. మరి చనిపోయేటువంటి మత్తు మాత్రలు కూడా తెచ్చుకున్నాడు. తన జీవితం మీద తనకు విసుగు కలిగింది. ఆ టాబ్లెట్లు వేసుకునే ముందు ఆ డ్రాలో ఎవరో బెల్ల కొడుతుంటే డ్రాలో దాద్దామని చెప్పి డ్రా ఓపెన్ చేస్తే దానిలో హోలీ బైబిల్ ఉంది. సరే అందులో పెట్టాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేశాడు. తర్వాత వాళ్ళు ఓపెన్ చేసి మళ్ళీ టాబ్లెట్లు తీసుకోబోతున్నది. హోలీ బైబిల్ అనే బుక్ కూడా తీశాడు బయటికి. బుక్ తీసి ఒకసారి ఓపెన్ చేయగానే ఏదో చూద్దాం ఈ పరిశుద్ధ గ్రంథం క్రైస్తవుల బుక్ అని చెప్పి ఇందులో ఏం రాసిందో 2 మాటలు చదివిపోదాం. పోయినప్పుడు చనిపోయినప్పుడు ఈ దేవుడు, ఇంకో దేవుడు, మరో దేవుడు, నన్ను ఆత్మలోకంలో చేర్చుకోవాలి కదా. మంచి ఆలోచన. చనిపోయే ముందు ఏదో దేవుని దగ్గరికి వెళ్తే బెటర్ అనుకున్నాడేమో, ఓపెన్ చేశాడు. మత్తయి సువార్త 11:28 అతని కంటి ముందు పడింది. ఓపెన్ చేయగానే ఎక్కడో దగ్గర వేలు పడుతుందో, ఓపెన్ చేయగానే ఆ వర్డ్ మీద, అంటే అనేక వచనాలున్న ఆ వచనం మీద తన దృష్టి పడింది. దాన్ని చదివాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. కమ్ అన్టు మీ. ఒకవేళ నీకు చాలా హెవీనెస్, బాధ, వేదంతో ఉన్నావా, నా ఎద్దుకురా, నేను ఇస్తాను నీకు విశ్రాంతి, నేను మనశ్శాంతిని ఇస్తాను, నేను నీకు రక్షణ ఇస్తాను. ఈ మాటలు చదువుతూ ఆయన అంటాడు తనలో తాను, ఈయనకి ఎలా తెలుసు, ఈ యేసు ప్రభువుకి, ఈ బైబిల్కి నేను మనశ్శాంతి లేకుండా ఉన్నానన్న సంగతి, నేను ప్రయాసలో ఉన్నానన్న సంగతి ఈయనకి ఎలా తెలుసు? భలే ఆసక్తిగా ఉంది అంటూ చదివి ఇంకొంచెం చదవాలనిపించి అంతా చదవడం ప్రారంభించాడు మత్తయి సువార్త. అక్కడ ప్రభు చేసిన కార్యాలన్నీ చూస్తుండగా అసలు దేవుడు అంటే ఇలా ఉండాలి అనుకున్నాడట. దేవుని లక్షణాలంటే ఇలా ఉండాలి, దేవుడు అని పిలువబడే వ్యక్తి ఈ గుణాలతో ఉండాలి, నిజంగా ఈ యేసు ప్రభు దేవుడే అని మోకరించి, ప్రభువా నేను చనిపోయే ముందు నీకు ప్రార్థన చేస్తున్నాను, నా ఆత్మను చేర్చుకో నీ లోకానికి. ఒకప్పుడు తెలియక నేను దూషించాను, క్రైస్తవ మతం అంటే ఏదో అనుకున్నాను, ఇది మతం కాదు మార్గం అనేటువంటి ఆలోచనలు నాకు అనిపిస్తున్నాయి, నా ఆత్మను కూడా చేర్చుకోమని ప్రే చేసుకున్నాడు. ప్రే చేస్తూ ఉండగానే గదంతా కూడా ప్రజెన్స్, దేవుని సన్నిధి వచ్చిందేమో. మనశ్శాంతితో నింపబడ్డాడు, సమాధానంతో నింపబడ్డాడు, తెలియని ఆనందంతో నింపబడ్డాడు. తన పాపాలో పక్కన ఒప్పుకుంటున్నాడు, పాపాలు జ్ఞాపకం వస్తున్నాయి. ఒప్పుకుంటుండగా హృదయం అంతా తేలికైపోయింది. తెలియని ఆనందంతో లేచి గంతులేయడం ప్రారంభించాడు. బయటికి వెళ్ళాడు. కొద్దిసేపు ప్రార్థన అయిన తర్వాత ఎవరైతే అతనికి ఆహారం అవన్నీ కావాలని చెప్పి అడగడానికి వాళ్ళు వచ్చి అటు ఇటు తిరుగుతుంటారు కదా, వారు గమనించారు, మీరు 1 గంట ముందు చాలా విచారంగా ఉన్నారు, ఇప్పుడు చూస్తే చాలా ప్రశాంతంగా ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు అని జస్ట్ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాడట. అంటే బయటి వ్యక్తికి కూడా అర్థమైందా నాలో ఉన్న ఆనందం, ఈ యేసు ప్రభు నాకు కావాలని గట్టిగా నమ్ముకున్నాడు. ఇప్పుడు అతను దేవుని సాక్షిగా వాడబడుతున్నాడు. ఒక మిలిటరీ అధికారి ఆయన. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యందు భయభక్తి కలిగిన వారు దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడని గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధ గ్రంథం మీకంటూ ఒకటి కొనుక్కోండి, కొని దాన్ని చదవండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న ఉషా గారు గుంటూరు నుండి ప్రశ్న అడుగుతున్నారు. ప్రభు వల్ల తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని సువార్తను ప్రకటించాలా అని సందేహాన్ని అడుగుతున్నారండి. మంచి ప్రశ్న అడిగారు. 1 కొరింథీ 11:24 నుండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఇక్కడ ఏమన్నారు? ప్రభు ఏమన్నారు? ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ఏం చెప్పారు? రెండు కూడా కల్పించండి, జ్ఞాపకం చేసుకోవడానికి. అలాగనే దాని తర్వాత మాట 26వ వచనం చదవండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుము. ప్రభు వచ్చేదాకా ఆయన మరణాన్ని ఏం చేయాలి? ప్రచురించాలి. మరి మీ బంధువులు, మిత్రులు, స్నేహితులు ఎదురవుతుంటారా? ఎదురవరా? చెప్పాలి. ఎదురవుతున్నప్పుడు వాళ్ళకి ఏం చెప్తారు? భోంచేశారా, బాగున్నారా, బట్టలు ఎక్కడ కొనుక్కున్నారు, ఇవేనా ప్రభు చేసిన త్యాగం కూడా చెప్పొచ్చా? ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే బలలో పాల్గొంటున్నాం మనం. యేసు ప్రభు వారు ఎందుకు రక్తం కార్చారు, ఎందుకు ప్రాణం పెట్టారు, ఎందుకు ఈ లోకానికి వచ్చారు, లోకానికి తెలియదు, స్నేహితులకు తెలియదు. చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగనే అని చెప్పి ఈ మాట పుచ్చుకొని కొందరు ఇల్లు వదిలిపెట్టి భర్తను, భార్యను నిర్లక్ష్యం చేసి, పిల్లలను కూడా విడిచిపెట్టి ప్రభు బల్ల గురించి ప్రభు రక్తం గురించి నేను ప్రకటించాలి, ప్రభు వారు నన్ను పిలుస్తున్నారు కాబట్టి ఇంటిని వదిలేసి వెళ్ళిపోతున్నాను, అది బుద్ధిహీనత, అది వాక్య విరుద్ధం. అబ్రహాముని దేవుడు ఇల్లు వదిలిపెట్టి రమ్మని లేదు, యాకోబుని దేవుడు ఇల్లు వదిలిపెట్టి రమ్మని లేదు, సమూయేలుని ఇల్లు వదిలిపెట్టి రమ్మని లేదు. స్వార్థ పనికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎన్న రిటర్న్ అయిపోతాం. అలాగే బిడ్డలను, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయమని లేదు. చాలామంది వింతగా ప్రభు నాతో చెప్తున్నాడండి, భార్యను వదిలేసి వెళ్ళిపోమంటున్నాడు, పిల్లలను వదిలేసి వెళ్ళిపోమంటున్నాడు అంటే ప్రభు చెప్పట్ల, వేరే ఆత్మ ఏదో చెప్తుంది. దేవుని ఆత్మ ఆ విధంగా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి బిడ్డలను విడిచిపెట్టిపోమని చెప్పదు. కలిసి జీవించండి, కలిసి దేవుని మాటలు ప్రకటించండి. అలాగనే మీ ఉద్యోగ స్థలాల్లో కావచ్చు, సందర్భం కొరకు ఎదురు చూడండి. మీరు మంచిగా దేవుని పనులు చేస్తున్నారనుకోండి, ఉదాహరణకి మీ పనుల్లో చురుగ్గా ఉన్నారు, మీ కార్యక్రమాలన్నీ చక్కగా జరుగుతున్నాయి, అప్పుడు మీ ఇరుగు పొరుగు వారు అంటారు కదా, ఏంటి మీ రహస్యం అడుగుతారా లేదా? చెప్పండి. ఏంటి బ్రదర్ మీరు చాలా స్పెషల్గా ఉన్నారు, మాతో పాటు సినిమాలకు రారు, క్లబ్బులు, పబ్బులు అనరు, మరి మీరు ఎప్పుడు నిండుగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, తృప్తిగా ఉన్నారు, మీకు ఏదో పెద్ద ధనవంతులు కూడా కాదు, అయినప్పటికీ మీ మనసు, మీ ముఖాల్లో, మీ హృదయంలో ఎప్పుడు ఆనందం ఉంటుంది, చిరునవ్వుతూ ఉంటున్నారు. ఏంటి సీక్రెట్ ఏంటి అన్నప్పుడు చెప్పొచ్చు, సీక్రెట్ JESUS, యేసు రక్షణ, ఆయన ఇచ్చేటువంటి రక్షణ ఆనందం ఉందండి, అది మీకు కూడా ప్రభు ఉచితంగా ఇస్తాడు అని అప్పుడు మనం వివరించవచ్చు. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. మంచి ప్రశ్న అడిగారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు అండి. ఈ సమయంలో మరొక ప్రశ్న క్రాంతి కుమార్ గారు నసరాపేట నుంచి ఈ విధంగా ప్రశ్నలు వాక్య వివరణ అడుగుతున్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44-45 వచ్చిన వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తమకు కలిగినదంతయు అమ్మి ఆ పొలము కొనెను. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదుగుచున్న వక్తను పోలి ఉన్నది. ఈ యొక్క వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. మత్తయి సువార్త 13:44 నుండి చదువుదాం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. తనకు కలిగినంతా అమ్మి ఆ పొలాన్ని కొంటాడు. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. మంచి ముత్యాలు కొనవెదుకుచున్న ముత్యాలను పోలి ఉన్నది. ఇదంతా దేని గురించి చెప్పాడు ప్రభు? ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యం ఎలాంటిది అంటే, ఉదయకాలమే మనం లేచి ఒక దారిలో వెళ్తున్నాం అనుకోండి, పొలంలో. మీరు ఎప్పుడైనా పొలానికి వెళ్ళారా? చెప్పండి, పొలానికి వెళ్ళారా లేదా? వెళ్ళిన వాళ్ళు చేయొద్దండి. మామూలుగా పొలాల్లోకి వెళ్ళిన వాళ్ళు, ఆ పొలాల్లోకి వెళ్తున్నప్పుడు మీ పొలం దాటి వెళ్తున్నారు. ఈ పొలం దాటి వెళ్తుండగా ఒక దగ్గర ఏదో ఆ సూర్య వెలుగు పడి మెరుస్తుంది. మెరుస్తున్నప్పుడు మీరు అది గమనించారు. మీరు అసలు వేరే పని బిజీలో ఉన్నారు. కానీ ఏంటి ఆ మెరుపుని కొంచెం మట్టి అది తీసి చూస్తే లోపల ఏముందని తెలిసింది? బంగారం. గుప్త నిధులు కాదు, ఏముందంట? బంగారం. ఆ ఇంటి ఆ స్థలం ఓనర్కి అది తెలియదు. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మీ పనులన్నీ మానుకొని అది కొనడానికి పరిగెడతారా? పరిగెడతారు. నాకు తెలిసి మీరు వెళ్లే ముందు ఇంకొక లారీ మట్టి తెచ్చి దాని మీద వేస్తారు. దేని మీద?
బంగారం వచ్చి ఏం బ్రదర్ అంటే మా బండికి టైర్ పంచర్ అయింది, అందుకే మట్టి పడిపోయిన తర్వాత తెస్తామంటాడు. ఏదో ఒకటి చెప్తాడు, ఎందుకంటే లోపలే ఉంది. ఈ బంగారం కొరకు తన ఫుల్ కాన్సన్ట్రేషన్ వాడతాడా? వాడ్డా? పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ఎలాగైనా ఆ స్థలం నాకు కావాలని వెళ్ళి కూర్చుంటాడు. అవతల వ్యక్తి పనికిరాని బీడువు మీకెందుకంటే అంటే, లేదు బ్రదర్ ఏదో ఏంటి మొక్కలు వేసుకుందామని, మరి మా పశువులకి మేత కోసం అని చెప్పి అంటాడు. కానీ రహస్యం చెప్తాడా? చెప్పడు. ఆ రహస్యం తనకు తెలిసినప్పుడు అది ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకుంటాడు. మరి ఈయన దగ్గర డబ్బు లేదు. అప్పుడు ఈయన చేస్తాడంటే ఈయనకున్న పొలాన్ని అమ్మి ఇంకొంత సమకూర్చి తీసుకువెళ్ళి ఆ పొలానికి ఇచ్చి దాన్ని సొంతం చేసుకుంటాడు. అప్పుడు వరకు ఎవరికైనా చెప్తాడా? చెప్పడు. అది సొంతం చేసుకున్నాక ఏం చేస్తాడు చెప్పండి? డ్యాన్సే. ఎగిరి గంతులు వేస్తుంటాడు, సంతోషిస్తుంటాడు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇది నాది అని తెలుసుకుని ఫెన్సింగ్ వేసి జాగ్రత్తగా కాపాడుకొని దాని నుండి లాభం పొందడానికి ప్రయత్నం చేస్తాడు. అవునా కదా? దేవుని రాజ్యం కూడా అదే అంటున్నాడు ప్రభు. దేవుని రాజ్యం అన్న విషయం, యేసు ప్రభు ఉన్నారు, నీకు రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు, నీ పాపక్షమాపణ ఇస్తారు ఉచితంగా, నీకు పరలోక రాజ్యం నిత్యజీవం ఇస్తారని తెలిస్తే ఇది ధనవంతుల దగ్గర దొరకనటువంటి, డబ్బుతో కొనలేనటువంటి గొప్ప అదృష్టం అని మానవులు అంటారు. ఇది గొప్ప భాగ్యం అని బైబిల్ చెప్తుంది. ఇది బంగారం కంటే విలువైనది అనండి, వజ్రాల కన్నా విలువైంది, వైఢూర్యాల కన్నా విలువైంది. మరి మీరు లోకంలో దేన్ని కూడా పోల్చలేరు. దేవుడిచ్చే రక్షణ అంత విలువైన రక్షణ అని తెలిసినప్పుడు మిగిలిన పనులన్నీ పక్కన పెట్టి, ప్రభువా నేను నమ్ముచున్నాను, నా పాపక్షమాపణ కావాలి, నేను మరణించినప్పుడు పాతాళానికి వెళ్ళకుండా ఆత్మకు రక్షణిస్తాను, ఇచ్చేది ప్రభువా, నన్ను క్షమించమని పశ్చాత్తాపడి మారు మనసు పొంది మరి యేసుక్రీస్తునందు విశ్వసించిన మనము ప్రభు యొక్క వాక్యం చెప్పినట్టు మత్తయి సువార్త 28:19 వచ్చిన ప్రకారం బాప్తిసం పొందుకొని క్రీస్తులో ముందుకు సాగుతూ రక్షణ సొంతం చేసుకోవాలి అని ప్రభు అంటున్నాడు. అంటే పరలోక రాజ్య విషయాలు విన్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండకండి. ఎందుకని ధనవంతులు చాలామంది ఉన్నారు, కోటేశ్వరులు మరణించారు, వెళ్ళిపోయారు. వాళ్ళు మరణ సమయంలో అడిగితే బెదురుతూ భయపడుతూ పోయారు. నేను బతకాలని ఉంది అని ఏడ్చారు. మరి పరిశుద్ధులు చనిపోతున్నప్పుడు వారేం చెప్పారంటే, ఇదిగో నా చుట్టూ దేవదూతలు వచ్చిన్నారు, నన్ను తీసుకెళ్ళడానికి నాకు కనిపిస్తున్నారు, నేను వెళ్ళిపోతున్నాను, మీరు బాధపడకండి అని చిరునవ్వుతూ పోయిన సేవకులు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళు నవ్వుతూ వెళ్తే అన్నీ ఉన్నవాడు ఏడుస్తూ పోయాడు. భయం వేస్తుంది, నా చుట్టూ ఎవరు వచ్చారు, నా కాలు పట్టుకుని లాగుతున్నారు, నా చుట్టూ ఏదో చీకటి శక్తులు కనబడుతున్నాయి, వీళ్ళని ఎప్పుడు నేను చూడలేదని అన్నప్పుడు మనోళ్ళు ఏమనుకుంటారంటే చనిపోయే ముందు పిచ్చి మాటలు మాట్లాడతారు. పిచ్చి మాటలు కాదు, ఉన్న మాటలే మాట్లాడారు. వాళ్ళకి ఏవో కనబడ్డాయి, వాళ్ళ మనోనేత్రాలు తెరవబడ్డాయి. చనిపోయే ముందు 2-3 సెకండ్ల ముందో 1 మినిట్ ముందో దేవుడు మనోనేత్రాలు తెరిచి చూపిస్తాడు కొంతమందికి. వాళ్ళు భయపడిపోయి గందరగోళానికి గురవుతారు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుణ్ణి కలిగి ఉండడం సకల ధనముల కన్నా శ్రేష్టమైంది. రక్షణ అనేది అంత గొప్పగా భావించండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ రక్షణ్ కుమార్ గారు మాచర్ల నుండి ఈ ప్రశ్న అడుగుతున్నారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 23 నుండి 26 వచనాల యొక్క వాక్యం అడుగుతున్నారు పాస్టర్ గారు. చదవండి. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా అనబడిన యోసేపు మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనబర్చుమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటి వచ్చిన గనుక అతడు 11 మంది అపోస్తలతో కూడా లెక్కింపబడెను. యూదా తప్పిపోయాడు కాబట్టి 12 మంది ఉండాలి. మరి 12 మందిలో ఒకడు లేడు కాబట్టి ప్రార్థన చేసి చీట్లు వేశారు. అప్పటికి ఇంకా పరిశుద్ధాత్మ బలంగా దిగి రాలేదు. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి మైండ్ సెట్టే ఉంది వారికి. ట్రైనింగ్ పొందారు కానీ అభిషేకం లేదు. అభిషేకం అంటే ఈ మధ్య చాలా మంది నూనెతో అభిషేకం ఇచ్చేస్తున్నారు. నేను అభిషేకం ఇస్తాను. ఇంతమంది చూడండి, ఇతర మతాల్లో పాలాభిషేకం అని, మరి నీళ్ళాభిషేకం, పాలాభిషేకం, పూలాభిషేకం అని ఉంటుంది. మనోళ్ళు కూడా అయ్యో నేర్చుకున్నట్టున్నారు. మేము పూలాభిషేకం ఇస్తున్నాం, నెక్స్ట్ వీక్ తైలాభిషేకం ఇస్తాం. పాస్టర్స్, దైవ సేవకులు ఎవరు అభిషేకం తైలం పోసి ఇచ్చేది కాదండి. పరిశుద్ధాత్ముడు సంఘం మీదకి రావడం, విశ్వాసులు ఆత్మ చేత నింపబడ్డం, పరిశుద్ధాత్మ అనుభవంలో ముందుకు సాగడమే అభిషేకం కొత్త నిబంధనలో. అందుకే పేతురు ప్రథమ శిష్యుడు, యోహాను, యాకోబు వీళ్ళందరూ పత్రికలు చదవండి. అలాగే మత్తయి, యేసు ప్రభువారు
ఒలివ నూనె పట్టుకొని పేతురుని తల మీద వేసినట్టుగా ఉందా బైబిల్లో? మాట్లాడండి. లేదు. మరి 12 మంది అపోస్తుల తలల మీద ప్రభువారు ఒలివ నూనె పోయలేదా? లేదు. మాట్లాడండి. పోయలేదు. పోయలేదు. మరి వారు అపోస్తులు ఎలా అయ్యారు అని మీరు అడగొచ్చు. ప్రభువారిని ప్రభు పిలువగా ప్రభు పిలుపుకు లోపడ్డమే, ప్రభుని నమ్ముకోవడం, దేవుని చిత్తానికి లోపడ్డం, దేవుని చిత్తం చేయడానికి ముందుకు రావడమే అపోస్తులత్వానికి, క్రీస్తుని వెంబడించడానికి ప్రభు వారికి ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. అలాగే పేతురు, యోహాను, యాకోబులు మొట్టమొదటి సంఘం పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత 3000 మంది పైన వచ్చారు, బాప్తిజం పొందుకున్నారు. వాళ్ళందరికీ తైలాభిషేకం కొరకు వరుసగా లైన్లో నిలబెట్టామని లేదు. కాకపోతే కొన్నిసార్లు మనం కలుసుకున్నప్పుడు ప్రార్థన చేస్తాం, తప్పలేదు, ప్రార్థన చేయొచ్చు, ఆయిల్తో ప్రార్థన చేయొచ్చు. కానీ అసలు మీటింగ్ కూటమే తైలాభిషేకం ఇస్తున్నాం రెండంటే అది దారి తప్పిస్తున్నాం, విశ్వాసం దారి తప్పిస్తున్నాం, మనం భ్రమపరుస్తున్నాం ప్రజల్ని. అయ్యో ఏదో అభిషేకం ఇస్తారంటే అది రాకపోతే అదేమన్నా పొందుకుంటే ఏమైనా జీవితంలో ఏమైనా మేలు పొందుకుంటామేమో, ఆ అభిషేకం వచ్చాక ఏమైనా మారుతామేమో, ఏదో ఒక విధమైన భ్రమ కల్పించవద్దు. క్రీస్తును కలిగి ఉండండి, క్రీస్తుని నమ్ముకోండి, వాక్యంలో ముందుకు సాగండి. మీరు అడిగిన ప్రశ్న బ్రదర్, 12 మందిలో ఒకరు తప్పిపోయారు కాబట్టి మళ్ళా తిరిగి 12వ వ్యక్తి కావాలి మనకి. మేము 11 మంది ఉన్నాం ప్రభా, మరొక వ్యక్తి కావాలి కాబట్టి పాత నిబంధన స్టైల్లో వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేసి చీట్లు వేశారు. పాత నిబంధనలో చీట్లు ఒడిలో వేయబడను, దాని తీర్పు యెహోవా వశము అని ఉంది. ఈ మాటని యూదులు నమ్ముతారు. ఇప్పటికీ పాలస్తీనా ప్రాంతంలో కావచ్చు, దుబాయ్లో ఈ చీట్లు వేస్తూ కార్లని, వాహనాలని, పెద్ద పెద్ద బళ్ళని పెట్టి వారు అమ్ముతూ ఉంటారు. ఏంటి లాటరీ టికెట్లు అమ్ముతారు. అన్ని కలిపి ఒక రోజు ఒక అతనితో తీయిస్తారు. కాబట్టి అది లగ్గారు. పాత నిబంధనలు. కొత్త నిబంధనలు అది లేదు, కానీ వాళ్ళు చేశారు. అప్పుడు పరిశుద్ధాత్మ సంఘం మీదకి రాలేదు. మరి అపోస్తలుల 2వ అధ్యాయం పరిశుద్ధాత్మ బలంగా దిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ మత్తయి అన్న అతను ఎక్కడున్నాడో, ఏమయ్యాడో ఎవరికి తెలియదు. కానీ అపోస్తలుడైన పౌలు కనిపిస్తాడు. అంటే పౌలు హింసకుడు, నరహంతకుడుగా ఉన్నప్పటికీ ప్రభు చేత పట్టబడ్డాడు కనుక తప్పిపోయిన 11 మంది శిష్యులు, అందులో 12 మందిలో ఒకడు తప్పిపోయాడు. తప్పిపోయిన వాడి ప్లేస్ లో పౌలు గారు వచ్చారని మనం నమ్మాలి. అపోస్తలుడైన పౌలు అని రాసి ఉంటుంది పత్రికల పైన. సో దేవుడి ఏర్పాటు ఎవరంటే పౌలు గారు. వాళ్ళుగా అనుకున్నది ఎవరంటే మత్తయి అన్న ఆయన పేరులో వచ్చింది. అంతే. మనం కూడా చీట్లు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో చేస్తుంటారు, ఇట్స్ ఓకే. బట్ బైబిల్ వాక్యం సెలవిస్తుంది, పాత నిబంధనలో చీట్లు ఒడిలో వేయబడును, దాని యొక్క తీర్పు యెహోవా వశము అని. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ భాస్కర్ అండి.